నమస్కారం అండి. అంబానీ వంతెరపై ఆరోపణలు సుప్రీంకోర్టుకు ఎందుకు హాజరు కావాలి? దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? వంతర యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే హ్మ్, ఒక కొత్తది మనం ఎప్పుడన్నా విన్నప్పుడు దాని వైపు తొంగి చూస్తాం. ఏంటిది? అలా ఎలా అవుతది? అమ్మో! దాంట్లో ఇంకేమవుతాయేమో ఇలాంటివి. ఈ భయమే ఇక్కడొచ్చింది. ఇదేంటంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఫారెస్ట్ అనేది ప్రకృతి సహజ సిద్ధంగా పుట్టింది. యెస్. ఆ అడవిలో కొంతమంది అడవి జాతులు గిరిజనులు కూడా ఉంటారు. వాళ్ళతో పాటు వన్యప్రాణులు ఉంటాయి. వాళ్ళతో పాటు కొన్ని సంతలు అవి ఇవేవో జరుగుతూ ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాల్లాగా చూస్తాం మనం. అంతే అడవి అడవే. ఓకేనా? ఒక అడవి ఒక మనిషికి చెందింది అంటే అక్కడ కన్ను పడుద్ది. మనిషికి అడవి చెందడం ఏంటి? అలా ఎలా ఉంటది? డిఫరెంట్ కదా! సరే ఒక ప్రైవేట్ జూ అనుకో. ప్రైవేట్ జూ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ జూ వాడు కొన్ని జంతువులను తెచ్చి మెయింటైన్ చేస్తున్నాడు, బాగా చూసుకుంటాడు, ఎంతో టికెట్ పెడతాడు 500 1000 వెళ్ళే వాళ్ళు చూస్తారు అది పులి, ఇది ఏనుగు, ఇది కోతి అని. ఇక్కడికి బయటి వాళ్ళకి నాట్ అలౌడ్. ఎందుకు నాట్ అలౌడ్ అంటే ఇది మేము సంరక్షిస్తున్నాం, మేము ఇష్టపడి సంరక్షిస్తున్నాం. ఏం సంరక్షిస్తున్నావు నువ్వు? కొన్ని వందల ఏనుగులు, పులులు, సింహాలు, ఖడ్గమృగాలు ఇలాంటివి. అరే ఇవి బయట కదా ఉండాలి, అడవుల్లో కదా ఉండాలి స్వేచ్ఛగా. ఇక్కడ కూడా స్వేచ్ఛగానే ఉంది. ఇది కూడా అడవే, కావాల్సినంత అడవి. గుజరాత్ జామ్నగర్లో కొన్ని వేల ఎకరాల్లో విస్తరించిన అడవి. దానికి నువ్వు ఎంత తిరగాలనుకున్నా తిరగవచ్చు, నెక్స్ట్ ఏం చేయాలన్నా చేసుకోవచ్చు. బయట అడవులు ఎలా ఉంటాయి ఇక్కడ అలాగే ఉంటాయి. కాకపోతే బయట అడవుల్లో లేని ఫెసిలిటీ ఏంటంటే మేము వీటిని సంరక్షిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పులో ఏదో ఉంది, పొరపాటున ఎటెటో వెళ్ళి ఏదైనా కొమ్మ గీరుకుంది, దానికి బ్లడ్ వస్తూ ఉంటుంది పాపం. అలాగే అడవంతా తిరుగుతూ ఉంటుంది. అదేమన్నా సెప్టిక్ అయ్యి విషమై చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. చెప్పుకోలేవు, ఎవరిని అడగలేవు, అంతే కదా. కానీ ఇక్కడ అట్లా కాదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేము సంరక్షిస్తాం. దానికి సంబంధించిన కేర్ టేకర్స్ మా దగ్గర ఉన్నారు, ట్రైనర్స్ మా దగ్గర ఉన్నారు. ఇట్లాంటివి మన భారతదేశంలోనే అంతరించుకుపోతున్న జాతులు కూడా కొన్ని ఉన్నాయి. మేము వాటిని సంరక్షిస్తున్నాం. మీరు ఎందుకు సంరక్షించాలి వాటిని? బికాజ్ యాజ్ అన్ ఎన్జిఓ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎలా కడుతున్నారు, అనాథాశ్రమాలు ఎలా కడుతున్నారు, వీధి కుక్కల్ని తీసుకెళ్ళి ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సేవే. కాకపోతే ఇవి తరచుగా కొంతమంది ధనవంతులు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఇది ఎవరు చేయని పని, కొత్తగా మేమే చేస్తున్నాం. పైగా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని ప్రారంభించాడు. అప్పుడు కూడా ఆయన ఏదో చాలా గొప్పగా దాని గురించి చెప్పాడు. మీకు ఇంకోటి చెప్పాలంటే మన దగ్గర కూడా హైదరాబాద్ శివార్లో ఎక్స్పీరియం అని ఒకటి ఓపెన్ అయింది. ఎస్, అవును. అది కొత్త రకమైన అడవి. ఎక్కడెక్కడి నుంచో ఉన్న వింత వింత మొక్కలన్నీ తెచ్చి అక్కడ పెట్టారు. డిఫరెంట్ కళాకృతులు ఉన్నాయి, కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అండ్ సౌండ్ షోస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి లోపల. అంటే ఒక మంచి ఆహ్లాదకరమైన, అది ఒక ప్రైవేట్ మనిషికి చెందిన ఒక ప్రైవేట్ ప్రాపర్టీలే. అట్లా ఈయన కూడా ఒక ప్రైవేట్ మనిషే, కాకపోతే ప్రైవేట్గా ఇతను ఏంటి జంతువులను సంరక్షిస్తున్నాడు. ఇది ఎందుకు ఇప్పుడు చర్చకు వచ్చింది అంటే రీసెంట్లీ వీళ్ళ వెడ్డింగ్ జరిగినప్పుడు సెలబ్రిటీస్ అందరిని తీసుకెళ్ళి రండి మా అడవి చూపిస్తాము, ఇదిగో మా పులి, ఇదిగో మా ఏనుగు అని అన్నీ చూపించారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే మహాదేవి అనే ఒక ఏనుగు ఒక టెంపుల్లో దాన్ని, అంటే అది అక్కడ ఉండలేని పరిస్థితి, సో వాళ్ళు చూసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా ఏళ్ళుగా ఉన్న ఏనుగుని వంతారాకు అప్పచెప్పారు, బాగా చూసుకోండి అని. సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్ట్రే డాగ్ని తీసుకెళ్ళి ఒక మంచి కెనల్లో వదిలేసి కొంచెం బాగా చూసుకోండి అని చెప్పినట్టు, అంతే, అంతమించి ఏం లేదు. వీళ్ళు భక్తులు ఎలా ఫీల్ అంటే లేదు మా మహాదేవి మాకు రావాల్సిందే, ఆ గుడికి అలంకారమే మా ఏనుగు, ఉంటేనే మాకు అదొక తృప్తి అని వీళ్ళ గొడవ. అఫ్కోర్స్ మీ తృప్తి కూడా కరెక్టే, ప్రాబ్లం లేదు. బట్ అక్కడ ఉంటే దానికి నువ్వు అడవి నుంచి తెచ్చి గొలుసులకు కట్టేసి గుడికి వేలాడదీస్తున్నావు అక్కడ, దానికి అది నాట్ కంఫర్ట్. కొన్నేళ్ల నుంచి ఉండి దాని ఆరోగ్యం క్షీణించిపోయింది. ఎందుకో మళ్ళీ తీసుకెళ్ళి అడవుల్లో వేస్తే కొంచెం అది ఉత్సాహంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు మనల్ని మనిషిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఎలా ఉంటారు, పోనీ ఏదైనా అడవుల్లో వేస్తే ఎలా ఉంటారు. చాలా చూసాం, మనిషి అడవుల్లోకి వెళ్తే బగ్జిపోయి ఎడిటెడ్ అయిపోయి గడ్డలు వచ్చి పిచ్చులు తయారయ్యి, ఎన్ని సినిమాలు చూడాలి. లైఫ్ ఆఫ్ పై సముద్రంలో 30 రోజులు ట్రావెల్ చేసి ఇలా అయిపోతాడు. ఇంట్లో ఉంటే మళ్ళీ సెట్ అవుతాం మనం.
కనీసం జైలుకి వెళ్ళినా కూడా ఏదో రకంగా ఉంటారుగా. అంతెందుకు బిగ్ బాస్ హౌస్లో పెడితే కూడా చిక్కిపోతారు నీకు అన్ని ఇచ్చినా కూడా. అంటే మనిషికి కొన్ని కంట్రోల్స్ ఉండొద్దు, వాడు ఫ్రీగా ఉండాలి. ఆ ఫ్రీనెస్ని నువ్వు తీసేసుకుంటే ఏదో కోల్పోయాను అన్న స్ట్రెస్తో ఈడ్చుకుపోతాడు. సేమ్ జంతువులైనా అంతే కదా, వాటి అనుకూలమైన అది బ్లింక్ అవుతుంది. సో అవి కనుక ఎక్కడైతే ప్లెజెంట్గా ఉండాలో నువ్వు అక్కడ వదిలేసావనుకో, అవి అక్కడ హ్యాపీగా ఉంటాయి. నువ్వు కొండ పొలం తీసుకెళ్తావు మేకల్ని, ఆవుల్ని, గేదెల్ని, అవి అక్కడికి వెళ్ళి హాయిగా వాటికి కావాల్సినవి తినేసి వస్తాయి, నీ దగ్గరికే వస్తాయి. ఏడికి పోవు, టెన్షన్ తీసుకోక వస్తాయి. మళ్ళీ ఏదో రూట్లో మీరు లేకున్నా సరే ఇల్లు ఎత్తుక్కుంటూ కూడా వస్తాయి. అండ్ అదే వాటిని నువ్వు తీసుకెళ్ళలేదనుకో, ఆ వీధుల్లోనే తిరుగుతా చెత్త కుప్పల మీద ఉన్న కాగితాలు, కవర్లు అవి ఇవి తింటూ ఉంటాయి. నువ్వు నమ్మవు. కొంతమంది ఈ యానిమల్ డాక్టర్స్ ఉంటారు కదా, వెటర్నరీ డాక్టర్స్, వాళ్ళని అడుగు చెప్తారు. చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూడండి, కొన్నిసార్లు ఆపరేషన్లు తీసి కిలోల ప్లాస్టిక్ తీస్తారు బయటికి. వాటికి తెలియదు పాపం అది ఏందో అనుకొని తినేస్తాయి. అంటే సింపుల్ చెప్పనా, నువ్వు స్వీట్ కవర్ పడేసావు, స్వీట్ కింద ఉన్న పేపర్, దానికి ఏదో స్మెల్ వచ్చింది, ఇదేదో భలే ఉంది అని నమిలేస్తుంది. అది డైజెస్ట్ అవ్వద్దా లేదని తెలియదు, మింగేంతవరకే దానికి కాన్షియస్. ఎలా అయితే గడ్డి తింటున్నానో అలాగే ఇవన్నీ తింటున్నాను, మింగుతున్నాను కరెక్టే. బాత్రూమ్ సరిగ్గా రావట్లేదు, టాయిలెట్ సరిగ్గా రావట్లేదు, ఎవరికి చెప్పుంటుంది? నాకు బాత్రూమ్ రావట్లేదని నీకు చెప్పదు, ఎవరికి చెప్పదు, నోరు లేవు కదా వాటికి. సో అలాగే అనుభవిస్తాయి. ఏదో రోజు పాపం అరుస్తా కింద పడిపోతాయి, సొమ్మసిల్లి పడిపోతాయి. అండ్ చాలామందికి తెలియదు, అయ్యో మా ఆవు చనిపోయిందని పూడ్చి చేస్తారు. కానీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్ళి మా ఆవు అరుస్తుందండి అని చెప్పుకుంటారు. అప్పుడు కూడా చాలా వెటర్నరీ డాక్టర్లు ఎక్కువ లేరు చాలా రేర్గా ఉన్నాయి. స్టడీ కూడా చాలా తక్కువే. అవును. ఎక్కడో గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నోడు ఏదో రకంగా దాన్ని పాస్ అయ్యేసి అందులోకి వచ్చి కూర్చుంటాడు. వాళ్ళు కూడా సరిగ్గా పనిచేస్తారో లేదో నాకు తెలియదు. ప్రైవేట్ వాళ్ళు హైదరాబాద్లో చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు, బాగా పనిచేస్తారు. బట్ చాలా రేర్ యాక్చువల్లీ. సో అట్లాంటి వాటికి వీళ్ళకి ఏమి ఉండవు, చనిపోయిందా పూడ్చేయడం. కుక్క 10 రోజుల నుంచి అన్నం తినట్లేదు, బాత్రూమ్కి వెళ్ళట్లేదు అన్నా కూడా హాస్పిటల్ చూపిరు, దానికి ఏదో అయిపోయింది అనుకుంటారు, అరిచి చచ్చిపోతుంది. ఇంట్లో నువ్వు బాల్కనీలో పెంచుకుంటే చూసుకుంటావు, కొంతమంది పెంచుకొని కూడా ఇంట్లో గేట్లకి చెట్లకు కట్టేస్తారు కదా, వాటి బాగోగులు కూడా ఎవడు చూసుకోడు. సో ఈ రకంగా చూసుకుంటే వీటిని సంరక్షించడానికి అని చెప్పేసి వంతారా అని ఆయన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెట్టి ఒక ప్రైవేట్ అడవిని సృష్టించి రకరకాల మొక్కలు, వాటికి కావాల్సింది తినే అటువంటి మొక్కలు, మళ్ళీ ఏది పడితే అది కూడా కాదు, ఇంకా నువ్వు అడవికి వెళ్తే అవి వెతుక్కుంటాయి ఏం తినాలి అని. ఇక్కడ అలా కాదు, అవి ఏవైతే తినగలవో అవే. పులులకి ఎక్కడి నుంచో మాంసాలు తెప్పించి ఆహారంగా ఇవ్వడం. సో అది లోపల ఉన్న వేరే జంతువులను హాని చేయదు. నువ్వు తిండి పెడుతున్నావు కాబట్టి అక్కడిక్కడ మాంసం ముద్దలు కట్టేసి పెడతారు, అది అట్లా వచ్చి తినేసిపోతుంది. అప్పుడు ఇంకో జంతువుని అది చంపదు. అట్లా వాళ్ళు సంరక్షిస్తా, వాటికి కూడా పద్ధతులు నేర్పిస్తా నీట్గా ఉంచున్నారు. ఓ టైప్ ఆఫ్ జంతువులకి ఒక అడవి టైప్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అది వంతారా చెప్పాలి అంటే. అయితే ప్రైవేటు వ్యక్తులకు కళ్ళు పడితే ఏంటంటే మనకి ఏంటంటే ప్రతిదానికి ఆరాలు తీయాలి, ఏంటది ఎందుకుంది అని. అసలు గవర్నమెంట్లు కదా రన్ చేయాలి, మీరెట్ట రన్ చేస్తారు? సరే అడవి అంటున్నారు, జూ అంటున్నారు, జంతువులు అంటున్నారు, బయట వాళ్ళని ఎందుకు రానివ్వట్లేదు? మొన్న సెలబ్రిటీలను తీసుకెళ్ళావు, నన్ను ఎందుకు రానివ్వని ఒక సామాన్యుడు వచ్చి అడుగుతాడు. నేను ఎందుకు రానివ్వాలి? అది నా ప్రాపర్టీ. అది మా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు నేను చూపించుకుంటా. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి మీ ఇంటికి నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనే హక్కు ఎవరికి లేదు. అది వాళ్ళ పర్సనల్ ఇల్లులాగే, వాళ్ళ పర్సనల్ టెరిటరీ, వాళ్ళ ఫామ్ హౌస్, వాళ్ళ అడవి అట్లా. సో వీళ్ళు గొడవ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, దీన్ని ఎలా గిల్లితే బాగుంటుంది అని చెప్పేసి అది ఎక్కడ ఉందంటే కొంచెం దూరంగా వెళ్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్ల ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఉంది అక్కడే. ఇక్కడ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అందులో నుంచి వచ్చే గాలి అడవిలోకే వస్తాయి, ఈ చెట్లు ఆ గాలిని అంతా పీల్చుకుంటాయి. ఇక్కడ ఉండే కోతులు, ఆకులు, అలమలు అవి తినేసి చచ్చిపోతాయి, పీల్చుకొని చచ్చిపోతాయి, జంతువులకి ప్రాణహాని ఉంది అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. అలాంటివి ఏమీ లేవు, వాళ్ళకి తెలిసి ఎలా మెయింటైన్ చేయాలో. ఆయన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఏనుగుని బిడ్డలాగా చూసుకుంటున్నాడు అండి. అంతమించి ఏం కావాలి? చూసుకునే వాళ్ళు లేక సస్తున్నాం ఇప్పటివరకు. ఏమనంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లే అంటాం. ఒక పులి జనాల్లోకి వస్తే దాన్ని
పట్టి అధికారులు తీసుకెళ్ళి బంధించే వరకు నీకు నిద్ర పట్టదు, ఎందుకంటే మాకేమైద్దో అని. అవి అడవిల్లో ఉంటే నీకు హ్యాపీ. పలానోడు తీసుకెళ్ళి వాటిని ఏదో చేస్తున్నాడు అంటే మళ్ళీ కుళ్ళు. అట్టెట్టా పులి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇప్పుడు వదిలేస్తాడు వంతార నుంచి 300 పులుల్ని గుజరాత్ జామ్నగర్లోకి. ఊరుకుంటారా వీళ్ళు? అప్పుడు సంరక్షించుకోండి, ఒక్కొక్క పులిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని. సో ఊరికే వాగొద్దు, ఏదనిపిస్తే అది. వాళ్ళు చేసేది చూడండి. వీలైతే మీకు కూడా ఏమన్నా విరాళం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. వాళ్ళకి అవసరం కూడా లేదు, మేము చూసుకుంటామంటే వదిలేయండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కొన్ని సిటీలలో కూడా పట్టించుకోవట్లేదు కదా. ఎగ్జాంపుల్గా ఇక్కడ సిటీలో చూసుకున్నట్టయితే రోడ్ల పైన కొన్ని జంతువులు, మూగజీవులు వెళ్ళడం లాంటివి, దాన్ని హింసించడం లాంటివి కూడా చేస్తుంటారు కొంత వ్యక్తులు. సో ఇది ఓవరాల్గా చూస్తుంటే ఏమనిపిస్తుంది, మరి ఇక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? పట్టించుకోరు అబ్బాయి, ఎవరు కూడా. మనిషినే పట్టించుకోవట్లేదు. ఇవాళ రేపు జంతువులను పట్టించుకోమని అడుగుతున్నావు నువ్వు. మనిషినే పట్టించుకోవట్లేదు. ఎవడన్నా వచ్చి ఇప్పుడు సిగ్నల్ దగ్గర కార్ని ఇట్టి అన్నాడు అనుకో, ఎందుకు కడదా అంటావు. అంతే. మనిషినే పట్టించుకోడు, జంతువులను ఎలా పట్టించుకుంటాడు? ఓకే, థ్యాంక్ యూ.